హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రీనా పోతులూరి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది నిన్న నేను వీడియోలో చెప్పాను కదండి, మా పక్కింటి ఆవిడ జాబ్ గురించి చెప్పిందని. సో దానికి రిలేటివ్ వీడియో అనేది సాయంత్రం అండి. తను ఈవినింగ్ సాయంత్రం వచ్చిన తర్వాత వెళ్ళైతే అడిగాను, అక్క మరి రేపు రెడీగా ఉండాలా, రేపు తీసుకెళ్తావా అని చెప్పేసి. తను చెప్పిన మాట ఏంటంటే, అసలు తను చెప్పిన మాట విని నేనే షాక్ అయ్యాను. లేదురా, వేరే ఆవిడ వచ్చేసింది అని చెప్పేసి అనింది. అంటే వేరే ఆమె తీసుకొచ్చింది అని చెప్పేసి అనింది. అంటే అయ్యో అవునా అక్క అని చెప్పేసి అన్న. మరి ఈరోజు సార్ రారని చెప్పావు కదా అంటే, నాకు తెలియదు, రారని అనుకున్నాను, కానీ వచ్చారు, ఆమె తీసుకొచ్చింది వేరే ఆమె తీసుకొచ్చింది అని చెప్పింది. సరేలేండి, ఇంకా మనకు ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వస్తారు కదండి, ఏదో స్నాక్స్ చేద్దామని ఇలా కొత్తగా రెడీ చేశాను. కొత్తగా అయితే ట్రై చేశాను. తర్వాత నాకు ఉదయం అయితే తెలిసిందండి, వేరే ఆవిడ కాదు తీసుకొచ్చింది, తినే తీసుకెళ్ళిందంట. ఇంకొక ఆమెని తీసుకొని వెళ్ళి జాబ్ అయితే పెట్టించిందంట అండి. మీరు వేరే ఆమెను పెట్టేయాలనుకున్నప్పుడు నాకు అబద్ధం చెప్పాల్సిన పని ఏంది? అది మీ ఇష్టం కదా. మీకు ఎవరిని తీసుకెళ్ళాలనిపిస్తే వాళ్ళని తీసుకెళ్తారు, అంతేగాని అలా అబద్ధం చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? కాస్త బాధ అనిపించింది. మా ఇంటి పక్కకే ఉంటుంది, లేదరా ఇలా నాకు బాగా తెలిసిన ఆవిడ అడిగిందని నేను చెప్పేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు చూడండి, వేరే ఆవిడ ద్వారా నాకు తెలిసింది. అసలు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏం చేస్తామండి, రాత బాగాలేనప్పుడు అన్నీ ఇలాంటివే ఎదురవుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాధపడ్డాను, ఎందుకు ఇలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని. ఇదే ఒక్కటే కాదండి, నాకు దీని తర్వాత కూడా నేను ట్రై చేశాను. ఒక దగ్గర ట్రై చేశాను, కాకపోతే అక్కడ ఏంటంటే చాలానే జాబ్స్ అనేది ఉంటాయి, మనం వెళ్ళి చేయాలి కానీ ఉంటాయి. కాకపోతే నాకు పిల్లలకి స్కూల్ నుండి నేనే తీసుకొచ్చుకోవాలి, ఎవ్వరు తీసుకొచ్చే వాళ్ళు లేరండి. అది నా ప్రాబ్లము. 5:30 కల్లా నాకు డ్యూటీ అయిపోతే నేను వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. సో ఇదైతే ఈ అక్క ఓటీ అవి ఓవర్ టైము అలా ఏముండవు, 9 to 5:30 అని చెప్పేసి చెప్పిందనమాట. సరే ఇదైతే నాకు బాగా సెట్ అవుతుంది అన్నట్టు నేను చేయడానికి చాలా ఆసక్తి చూపించాను. ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి. తీరా చూస్తే ఇలా జరిగింది. అదే అడిగాను అక్కను కూడా, అదేంటక్క అని చెప్పేసి అంటే, లేదురా వేరే ఆవిడ తీసుకొచ్చిందని చెప్పింది. కానీ ఇదంతా అబద్ధమని నాకు తర్వాత తెలిసింది. ఏం చేస్తాం, మన రాతలో లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, నన్ను ఫాలో అవుతూ ఉండండి.